సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. రీసెంట్ గా ఎన్టీపీ గారు చేసిన వీడియోలో ఏమంటున్నాడు, నేను వాడిని మొలెస్టర్ అన్నానంట, ప్రూఫ్లు పెట్టాలంట, ఎవరిని మొలెస్ట్ చేశా అని చెప్పి అడుగుతున్నాడు. వాడు నన్ను ఎందుకు ఇట్లా అడుగుతున్నాడో మీకు తెలియాలంటే నేను మొలెస్టేషన్ అంటే అమ్మాయిల్ని లేదా పిల్లల్ని నీచంగా సెక్షువల్ అబ్యూస్ చేయటం. ఈ మొలెస్టేషన్ చేసే వాళ్ళని మొలెస్టర్స్ అంటారు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొలెస్టేషన్ కమ్స్ అండర్ ప్యూర్ సైబర్ బులింగ్. ఇప్పుడు నేను మొలెస్టేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎన్టీపీ వీడియోస్ ప్రతి ఒక్కటి మొలెస్టేషన్ ని ప్రమోట్ చేస్తుంది. Behind the scenes, Lord Bram had be like, అన్నీ బానే ఉన్నాయి గాని నడుము సన్నగా అయిపోయింది. ఏం చేద్దాం ఐడియా, పైన పెంచేద్దాం. యా, ఇప్పుడు పుష్కలంగా ఉంది. సెట్ అబ్బా. భయ్యా, నేను దేవుడిని నమ్మను, కానీ సృష్టికర్త అయిన బ్రహ్మ అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ చూస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నావు చూడు. నీ కామన్ సెన్స్ ఏమైనా దెంగిందా? పోనీ ఇది వదిలే, ఒక అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ ని ఆబ్జెక్టిఫై చేసి వాడితో కామెడీ క్రియేట్ చేస్తున్నావు చూడు. యు ఆర్ నాట్ ఏ రోస్టర్, యు ఆర్ ఏ మొలెస్టర్. దీన్ని ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఒక మంచి సపోర్ట్ తో పాటుగా వాళ్ళకి మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్. స్లిమ్మింగ్ బెల్ట్ కాబట్టి బొట్టు చూపించాడు, అదే అండర్వేర్ అయితే చూపిస్తాడేంట్రా అది. భయ్యా, నువ్వు రోస్టింగ్ చేయకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. మంచి రోస్టర్ కాకపోయినా మంచి మనిషి అనిపించుకుంటావు. ఈ పర్టికులర్ క్లిప్ లో అమ్మాయిలు వేసుకున్న ఇన్నర్ గార్మెంట్స్ మీద, ప్రైవేట్ ఏరియాస్ మీద సెక్షువల్ అబ్యూస్ చేసావు, మొలెస్టేషన్ చేసావు. యు ఆర్ నాట్ ఏ రోస్టర్, యు ఆర్ ఏ మొలెస్టర్. అందుకనే అమెరికాలో 15 ఏళ్ళకి అమ్మాయిల్ని గాల్లో దడదడలు ఆడిస్తారు. అందుకనే వాళ్ళ జీడిపి అంత స్ట్రాంగ్ ఉంది. అమెరికాలో 15 ఏళ్ళకి అమ్మాయిలను దద్దర్లాడిస్తారా? రోస్టింగ్ పేరుతో నువ్వు చెప్పే డైలాగ్స్ ఇవా? 2.7 లాక్ సబ్స్క్రైబర్స్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్ లో ఉన్నావు. నువ్వు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీ ఛానల్లో ఉన్న ఇమ్మెచ్యూర్ నిబ్బగాళ్ళు నిజమని నమ్మి అమెరికాలో ఉన్న అమ్మాయిలందరూ ఇలానే అని చెప్పి అనుకుంటారు. ఫేక్ నాలెడ్జ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. మన దేశంలో ఉన్న అమ్మాయిలనే కాదు, పక్క దేశంలో ఉన్న అమ్మాయిలను కూడా సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నావు చూడు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ రోస్టర్, యు ఆర్ ఏ మొలెస్టర్. ఏమైంది వీళ్ళకి సడన్ గా? ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదరా, ఏదో టీవీ కింద వాల్యూమ్ బటన్ నొక్కినట్టు కిందనే చూడడం నొక్కేదేటో దాన్ని అలా ఇచ్చిందేటో రియాక్షన్. బ్రో, వాళ్ళు క్రింజ్ చేస్తే నువ్వు హెల్తీగా రోస్ట్ చేయి, అంతేగాని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద నొక్కుతా అంటూ హ్యాండ్స్ తో సింబల్స్ చూపించి సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయమోకు. రోస్ట్ చేయమంటే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నావు. యు ఆర్ నాట్ ఏ రోస్టర్, యు ఆర్ ఏ మొలెస్టర్. అయినా ఇంకా పాలు తాగడం ఏంట్రా చిరాగ్గా? నాకౌట్ కింగ్ ఫిషర్ బీర్ తాగాలి గాని. అందరూ నీలాగా బీరే తాగుతారు అనుకుంటున్నావా? కొంతమంది నాలాగా పాలు కూడా తాగుతారు తెలుసా? me after drinking the milk. పాలు చాలా రుచిగా ఉన్నాయిరా. ఎక్కడ నేను నిన్ను మొలెస్టర్ అని చెప్పక్కర్లా, క్లియర్ గా నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. నీలాంటి వాళ్ళు యూట్యూబ్ లోనే కాదు సమాజంలో కూడా ఉండకూడదు. నీలాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు సమాజంలో ఉన్నంత వరకు మన ఇండియాలోని రేప్స్ జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఇది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నావు అనుకోవచ్చు, కానీ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ 2.7 లాక్ పీపుల్ విచ్ ఇంక్లూడ్స్ మైనస్ బిలో 18 years. వీళ్ళు గనక నిన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే సమాజంలో దారుణాలు జరిగిపోతాయి. పెరటి మొత్తం వాసన రావడానికి ఒక గంధపు చెట్టు చాలు, అలానే రోస్టింగ్ పరువు తీయడానికి నీలాంటోడు ఒక్కడు చాలు. అయినా ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ ఐడియాలజీస్ తో ఉన్నోడివి. యు ఆర్ నాట్ ఏ రోస్టర్, you are a molester. పతివ్రతకి పీరియడ్స్ వస్తే ఊళ్ళో మొగ్గలని మోగబోయే అంట. వీలైతే అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు అండగా ఉండి సపోర్ట్ చేయి, అంతేగాని ప్రతి మంత్ అమ్మాయిలు ఫేస్ చేసే మెన్సురల్ సైకిల్ మీద టాక్సిక్ జోక్స్ వేయకో. నీలాంటి వాళ్ళని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్స్ కి పంపించాలి. బ్రో, నీకు తెలిసిన ఎవరో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పీరియడ్స్ పెయిన్ గురించి అడుగు, వాళ్ళు చెప్తారు. పోనీ అలా వద్దనుకుంటే నా దగ్గరికి రా, మొడ్డమెత్తంతే దానికి డబుల్ పెయిన్ వస్తుంది. లైఫ్ లో ఇంకోసారి అలాంటి జోక్స్ వేయో. అయినా ఒక అమ్మాయికి వచ్చే పీరియడ్స్ ని హ్యూమిలేట్ చేస్తూ జోక్స్ వేస్తున్నావు చూడు. You are not a roaster, you are a molester. ఇప్పుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, అది విన్నారంటే మీకు బుర్రపాడు అంతే. హీరోలు ఎంత హ్యాండ్సమ్ ఉన్నా వాళ్ళ పోస్టర్ మాత్రం వాల్ మీద ఉంటది, కానీ టెడ్డీబేర్ ఎప్పుడు బెడ్ మీద ఉంటది. అది నీకు నచ్చకపోతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తో రోస్ట్ చేసే రైట్ నీకు పక్కా ఉంది. ఇన్ఫాక్ట్ నేను చేస్తా. అదే ఒక సెలబ్రిటీ, అది కూడా అమ్మాయి, జనరల్ గా టెడ్డీ బేర్ గురించి పాస్ చేసిన స్టేట్మెంట్ ని నువ్వు ఈ యాంగిల్ చూపించి సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ కూడా ఇలానే ఉంటుందని చెప్పి జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు చూడు. You are not at all a roaster, you are molester, molester. చూసారుగా భయ్యా, ఇక్కడ దాకా ఎన్టీపీ గాడు హిందూ గాడైన బ్రహ్మదేవుడిని, ఉమెన్ ని ఎలా లిమిట్స్ దాటి అబ్యూస్ చేస్తున్నాడో. వీడు చేసిన అబ్యూజింగ్ నార్మల్ గా ఉంటే అది ఆన్లైన్ అబ్యూజింగ్ అవుతుంది, కానీ వీడు చేసే అబ్యూజింగ్ ఎలా ఉంది? ప్యూర్లీ సెక్షువల్ గా ఉంది. అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ మీద జోకులు, పీరియడ్స్ మీద జోకులు, అమ్మాయిలను అక్కడ నొక్కుతా ఇక్కడ నొక్కుతా అంటూ జోకులు, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జోకులు. ఇప్పుడు చెప్పండి భయ్యా, వీడు లిమిట్ దాటి ఉమెన్ ఇలాంటి మాటలు అంటుంటే ఇలాంటి వాడిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండ్రా, ఇలాంటి వాడిని చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోకండ్రా అని చెప్పి
కమ్యూనిటీ పోస్ట్ పెడితే దయచేసి ఇలాంటి రేపిస్ట్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోకండి అని చెప్పి కమ్యూనిటీ పోస్ట్ పెడితే నేను వాడిని రేపిస్ట్ అన్నానంట. ఒక హ్యూమన్ బీయింగ్ గా వీడు ఇలాంటి జోకులు వేస్తుంటే దాన్ని క్వశ్చన్ చేయడం తప్ప? చెప్పండి భయ్యా చెప్పండి. వీడు ఇంకొకరిని రోస్ట్ చేస్తాడు, నేను ఇంకొకరిని రోస్ట్ చేస్తా. వాడు చేసేది రోస్టింగ్ కాంటెంట్, నేను చేసేది రోస్టింగ్ కాంటెంట్. వీడు చేసిన తప్పుల్ని విత్ ప్రూఫ్స్ చూపిస్తుంటే వీడు ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? సరే పోనీ ఇది కూడా వదిలేయండి. వీడు మొన్న ఎర్రిపుకు చంద్రహాస్ లైవ్ లో ఏమన్నాడు? నేను నా వీడియోస్ లో చైల్డ్ ని ఎక్కడైనా అబ్యూస్ చేశానా అని చెప్పి అడిగాడు. చూపిస్తా చూడండి. ఏంటిది? రామరామ మిమ్మల్ని రామకృష్ణరావుపేట రోడ్డు మీద పడుకోబెట్టి కుక్కల చేత గుద్దింగించాలి. చెప్తానా కొడుకులు ఏం మనుషులరా మీరు? అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? కొంచెం మైండ్ ఉందా? ఏమో అంతెరుపుకులా ప్రవర్తిస్తారు. అసలు వీళ్ళ ఫేసులు నేను బ్లర్ చేద్దాం అనుకున్నానమాట. బట్ ఈ నా కొడుకులు ఈ వీడియో నీళ్ళు టిక్ టాక్ లో అప్లోడ్ చేశారు. టిక్ టాక్ లో ఏంటి వాళ్ళకి లేని బాధ నీకెందుకా? రే క్లిప్ లో ఉన్న పిల్లల యొక్క ఫేసెస్ మహా అయితే టిక్ టాక్ స్క్రాల్ చేస్తూ ఇగ్నోర్ చేస్తారా? కానీ నువ్వు ఇక్కడ క్రాస్ ప్లాట్ఫామ్ ప్రమోషన్ చేసి వాళ్ళ ఫేసెస్ ని కొత్త ఆడియన్స్ కి చూపిస్తున్నావు. ఇప్పుడు టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయింది. ఆ వీడియోస్ టిక్ టాక్ లో కూడా లేవు, నీ వీడియోస్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తావు? నీ వీడియోస్ ని ట్రిమ్ చేస్తావా, డిలీట్ చేస్తావా, చెయ్యగలవా? ఇక్కడే క్లియర్ కట్ గా అర్థమవుతోంది నువ్వెంత పెద్ద ఇమ్మెచ్యూర్ నిబ్బాగాడివని. సో నేను ఇందాక చూపించిన వీడియో క్లిప్ లో బ్లర్ వేసా కదా. ఎందుకు వేసానంటే అది యూట్యూబ్ పాలసీస్ కి అగైన్స్, అందుకు నేను బ్లర్ వేసా. అక్కడ ఏం జరుగుతుందో చెప్తా వినండి. ఒక అండర్ ఏజ్ అబ్బాయి అమ్మాయి ఒకళ్ళు ప్రైవేట్ పార్ట్స్ మీద ఇంకొకళ్ళు నొక్కుంటున్నారు. సో ఆ వీడియోని తీసుకొచ్చి ఈ వీడియోలో వేసుకున్నాడు. పోనీ వాళ్ళ ఫేసెస్ ఏమైనా బ్లర్ చేశాడా అంటే ఆహా లేదు, డైరెక్ట్ గా ఎత్తుకొచ్చి అలా పెట్టేశాడు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా నేను వేరే ఏదో క్లిప్ తీసుకొచ్చి దాని మీద బ్లర్ వేసా అని చెప్పి మీలో కొంతమంది అనుకోవచ్చు. అరే మీకు అంతగా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి, మీకు ఆ క్లిప్ పంపిస్తా. కానీ మీరు ఆ క్లిప్ ని ఎవరికి షేర్ చేయకండి, చూసి వదిలేయండి. పోనీ అది కూడా వదిలేయండి. వీడు ఎక్కడితో ఆగాడా అంటే ఆహా లేదు, ఇండియాలో ఉంటూ ఇండియన్స్ ని ఎర్రిపూకులో అన్నాడు. పాకిస్తాన్ నా కొడుకు. కావాలంటే ఆ క్లిప్ కూడా చూడండి. లేదమ్మా, ఇండియా లాంటి దేశం లేదు, ఇండియన్స్ లాంటి ఎర్రిపూకులు లేదు. దేశం అంటే మట్టి కాదు రోయ్, దేశం అంటే దేశీ బిట్లు రోయ్. ఇండియాలో ఉంటూ ఇండియన్స్ నేర్రిపూకులని గురజాడ అప్పారావు గారు చెప్పిన స్లోగన్ ని కించపరిచావు. మరి నిన్నేమనాలరా? దేశ ద్రోహి అనాలా, యాంటీ నేషనల్ అనాలా? ఆబ్వియస్లీ రా. ఇప్పుడు అమ్మాయిని చూడగానే అని అనలేదనుకో, ఇండియా జీడిపి పడిపోద్ది, సెన్సెక్స్ సంకరాకపోద్ది. అరే నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఇండియాలో ఉంటున్నావా లేదా పాకిస్తాన్ లో ఉంటున్నావా? మరి ఎందుకురా ఇండియన్స్ ఎర్రిపూకులు అంటూ ఇండియా జీడిపి మీద, ఇండియా సెన్సెక్స్ మీద, మొత్తం ఇండియా మీద డెరోగేటరీ జోక్స్ చేస్తున్నావు? అరే నువ్వు ఇండియాలో ఉంటున్నావురా, కనీసం భారత మాతకైనా రెస్పెక్ట్ ఇవ్వు. అరే వీడికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఎవరిని నేను తిట్టనురా. మీకు కొంచెమన్నా పేట్రియాటిజం అనేది ఉంటే వీడికి సపోర్ట్ చేయడం మానండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మీకు ఇండియా మీద ఉండే ప్రేమ రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు చెస్ట్ మీద ఫ్లాగులు పెట్టుకుని చాటుకోవటం కాదు. ముందు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం ఆపి బుద్ధి చెప్పండి. అట్లీస్ట్ బి ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ యువర్ కంట్రీ. సరేరా ఎన్టీబీ, నేను చూపించిన ప్రూఫ్లు, నేను మాట్లాడిన మాటలు జస్ట్ మ్యానిపులేషన్. నువ్వు చేసింది ఆన్లైన్ అబ్యూజింగే, మొలెస్టేషన్ కాదు అని చెప్పి అనుకుందాం. నువ్వేదో అంటున్నావు కదా, మొలెస్టేషన్ అంటే చిన్న పిల్లల్ని చేయటం, ఉమెన్ ని చేయటం కాదు అని. సెక్షువల్లీ అసాల్ట్ ఆర్ అబ్యూస్, సెక్షువల్లీ అసాల్ట్ చేయడం కానీ అబ్యూస్ చేయడం కానీ ఒక పిల్లల్ని సెక్షువల్ గా అసాల్ట్, ఎస్పెషల్లీ ఎ చైల్డ్ ఎ పర్సన్. సరేరా, నువ్వు అన్నమాట ప్రకారమే పిల్లల్ని అబ్యూస్ చేయడాన్ని మొలెస్టేషన్ అనుకుందాం. పో నువ్వు చేయలేదని కూడా అనుకుందాం. మరి నీ ఫ్రెండ్ సాయిది లేట్ గాడు చేసిందేంటి? వాడు పిల్లల మీద ఎలాంటి జోకులు వేసాడో చూపిమంటావా? పాపే మా జీవన జ్యోతి ఏంట్రా? సీరియల్ డైరెక్టర్ ఏమన్నా పీడోఫైల్ మరి లేకపోతే ఏంట్రా? మూసేసిన గుడిలో ఆరిపోయిన ఆరత కప్పోరం పిల్లలా ఉంది. ఇది జీవన జ్యోతి, వెలిగే. ఇప్పుడు చెప్పరా ఎన్టీబీ, మొలెస్టర్ ఎవరు? నువ్వా సాయిది గ్రేటా? అయితే నువ్వవ్వాలి లేదా వాడవ్వాలి. చిచి అన్నట్టు భయ్యా, ఈ సాయిది గ్రేట్ గాడు చిన్న పిల్లల్ని సెక్షువల్ అబ్యూస్ చేసినందుకు వీడి మీద పాక్సో యాక్ట్ వేసి దొబ్బాలి, అప్పుడు గాని బుద్ధి రాదు. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అరే నేనంటే ఏంటో నా సబ్స్క్రైబర్స్ కి తెలుసురా. నేను ఏనాడు ఏ ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు, ఏనాడు ఎవరిని నా లిమిట్స్ దాటి నేను రోస్ట్ చేయలేదు. నేను రోస్ట్ చేసిన ప్రతి ఒక్కడు వచ్చి నన్ను పొగిడాడు. మైదర్ వైబ్స్ గానీ, ఆదిరెడ్డి గానీ, నా అన్వేషణ గానీ, రామాబాయ్ గానీ, నేను అమెరికా వ్లాగర్స్ రోస్ట్ లో రోస్ట్ చేసిన అమెరికాలో తెలుగోడు ఛానల్ గానీ, క్రాంతి వ్లాగర్ గానీ, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అవుతుంది. ఐ నో హౌ టు రోస్ట్ ఇన్ మై లిమిట్స్. ఇంకేంటైతే మరి ఉంటానే.